జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బీజేపీకి ఫస్ట్ టైం బీజేపీ కాంగ్రెస్ మన లాస్ట్ టైం కూడా మాట్లాడాం, డైరెక్ట్ కాంటెస్ట్. థర్డ్ పార్టీ లేరు, ఎవరు లేరు. ఏదో ఉంటాయి చిన్న చిన్న పార్టీలు ఉంటాయి, కానీ వాళ్ళ అలయన్స్ పార్టీలు లేరు. బీజేపీ అలయన్స్ పార్టీ, బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ పోటీ చేస్తున్నారు. సో మనం 2009కి వెళ్దాం. 2009లో 173 సీట్లలో బీజేపీ ఫేస్డ్ కాంగ్రెస్ డైరెక్ట్లీ. బీజేపీ అండ్ కాంగ్రెస్ రెండు డైరెక్ట్ ఎలక్షన్ మన్మోహన్ సింగ్ గారు 2009లో యూపీఏ 2లో బీజేపీకి 80 స్థానాలు వచ్చినాయి. 173లో 80 స్థానాలు వచ్చాయి, 41% ఓట్ పర్సంటేజ్. కాంగ్రెస్కి 93 స్థానాలు, ఓటింగ్ పర్సంటేజ్ 42.6, అంటే 1.6 బీజేపీ కన్నా ఎక్కువ వచ్చింది. యూఆర్ టాకింగ్ ఆఫ్ 2009 173 సీట్లలో బీజేపీకి 80, కాంగ్రెస్కి 93. ఓకే, 13 సీట్లు మాత్రమే, 13 సీట్లు ఎక్స్ట్రా కాంగ్రెస్. కానీ 2014 వచ్చిన సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. మోదీ హవా, ఓకే, అబ్కి బార్ మోదీ సర్కార్ అని వచ్చిన దాంట్లో ఈసారి డైరెక్ట్ సీట్స్ 189 అయింది. ముందు 2009లో 173 ఉండే, 173 ఉండే, ఈసారి 189 ఓకే సీట్లే పెరిగింది. అంటే డైరెక్ట్ కాంటెస్ట్ పెరిగింది. ఈసారి లాస్ట్ టైం బీజేపీకి 80 సీట్లు వచ్చింది, సాయి గారు గుర్తుపెట్టుకోండి. ఈసారి బీజేపీ జస్ట్ డబుల్డ్ ఇట్, 166 సీట్స్. కాంగ్రెస్కి 23, 93 సీట్స్ ఉన్న కాంగ్రెస్కి 23 సీట్లు. అంటే స్ట్రైట్ అవే కాంగ్రెస్ లాస్ 70 సీట్స్. ఇప్పుడు అడగొచ్చు మీరు, ఎక్కడ పోయింది కాంగ్రెస్, ఎందుకు ఆసారి 44 సీట్లకు వచ్చారంటే ఇది ఆన్సర్. ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, బీజేపీకి అప్పుడు 41 ఉండే 2009లో, ఈసారి 50 వచ్చింది, 50.9, అంటే 51 అని పెట్టుకోవచ్చు మనం. కాంగ్రెస్కి 42 ఉన్న కాంగ్రెస్కి 34 వచ్చేసారు, 10% ఓటు పడిపోయింది కాంగ్రెస్ది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ కమ్ టు 2019 ఫార్ మోర్ ఇంట్రెస్టింగ్. 2019లో ఈసారి ఒక సీట్ పెరిగి 190 సీట్లో వీళ్ళిద్దరు డైరెక్ట్గా పోటీ చేశారు. 190లో ఈసారి బీజేపీ 175 తీసుకెళ్ళిపోయింది. 2009లో 80, 2014లో 166, అండ్ 2019కి వచ్చేప్పుడు 170 సీట్లు బీజేపీ తీసుకెళ్ళిపోయారు. ఈసారి బీజేపీ ఓటింగ్ పర్సంటేజ్ 56%, 66.5. అంటే ఎక్కడ 41 ఉండే 2009లో, 2014కి వచ్చినప్పుడు 51, ఇక్కడి నుంచి 56.5. అండ్ కాంగ్రెస్కి ఎంత వచ్చిందండి? కాంగ్రెస్కి వచ్చింది 15 సీట్లే. అంటే ఇప్పుడు దీని అవుట్కమ్ ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న సీట్లలో కాంగ్రెస్ విపరీతంగా ఓట్లను కోల్పోతోంది, అండ్ బీజేపీ బాగా బలపడుతోంది. కాంగ్రెస్ ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో అర్థమవుతుంది. దానికోసం ఈవెన్ మమతా బెనర్జీ కాదు, ఎవరు కాలని పట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు, గాడిద కాలు కూడా పట్టుకుంటారు వెళ్ళి. ఆ 2% ఓట్లు వచ్చినా కానీ మా ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం పెరుగుతుందని చెప్పి అలయన్స్ తయారు చేసుకున్నారు. ఆలోచించండి, వీళ్ళకి తమిళనాడులో ఎందుకు అలయన్స్, ఎట్లా సీట్లు ఇస్తాడు స్టాలిన్, వీళ్ళేం కాంట్రిబ్యూట్ చేయలేరు. బీహార్లో కూడా అంతే సంగతి, యూపీలో కూడా అంతే సంగతి. యూపీలో 2%, 3% ఉంది కాంగ్రెస్ ఓట్ పర్సంటేజ్. దే కాంట్ యాడ్ వాల్యూ. మమతా బెనర్జీ దానికోసం చెప్పారు, మీకు రాబోయే 40 సీట్లు, మీరు ఎంత పెద్ద డ్రామా చేయకండి అని డైరెక్ట్ రాహుల్ గాంధీకి చెప్పారు. ఇప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, కాంగ్రెస్ 42 ఉండే 2009లో, అది తగ్గి 34 అయింది. ఈసారి అంటే 2019లో అది 35.3. ఎక్కడ ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి 56 ఉంటే కాంగ్రెస్కి 35, అంటే 20%. మన లాస్ట్ టైం నేషనల్ రౌండప్లో చెప్పారు, 20% ఓట్ డిఫరెన్స్ సాయి గారు ఈ రెండు పార్టీలకు అన్నమాట. సో దిస్ ఇస్ అ వెరీ క్రూషియల్ థింగ్. ఎట్లా వీళ్ళు హౌ విల్ కాంగ్రెస్ కమ్ బ్యాక్ టు పవర్ అగైన్? ఈ 190 స్థానాల్లో వాళ్ళు గెలవకపోతే వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు. దట్ ఈస్ ద ట్రాజెడీ ఆఫ్ కాంగ్రెస్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.